మన 3వ తెలుగు మహాసభల్లో మన స్టేజ్లో పర్ఫార్మెన్స్ అంటే సాంగ్స్ పాడిన వాళ్ళు పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారో కనుక్కుందాం ముందు. హాయ్, ఏ స్కూల్ నుంచి వచ్చారు? వెంకటేశ్వర బాలకుటి. ఓకే, సో మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారా? నా కోసం ఒక పాట పాడతారా? సరే, పాడండి. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. స్వరతాల సంగమమి గీతము హృదయాలు రవలించు సంగీతము. స్వరతాల సంగమమి గీతము హృదయాలు రవలించు సంగీతము. ఆ సదమరి రమరి సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయ గతిలో తను వాడే. చాలా బాగా పాడారు తెలుసు. అసలు అంటే ఒకే స్వరంతో చాలా చక్కగా నేర్పించారు. ఎవరు నేర్పించారు మీకు? సార్ హాయ్. ఇంతమంది పిల్లలకి అంటే ఒకళ్ళు పాడతారు కానీ లైన్ గా ఉండదు. అంటే స్కూల్ పిల్లలు అంటే సపరేట్ గా ఉంటది నేర్చుకునే వాళ్ళు, కానీ ప్రొఫెషనల్ గా పాడినారు సార్ వీళ్ళు. వాళ్ళ అదృష్టం, గొంతులు మంచి గొంతులు, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అలానే మంచి లయ, వాళ్ళ పేరెంట్స్ చేసుకున్న పుణ్యం, మా అదృష్టం కూడా మంచి పిల్లలు దొరకటం వల్ల కూడా ఇది వాళ్ళ క్రెడిట్. మేము చెప్పేదానికంటే వాళ్ళు అద్భుతంగా పాడారని చూపిస్తాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలు కూడా మీ పేరు చాలా చక్కగా చదువుతున్నారు, మేడం కూడా ఉన్నారు అని చెప్పారు. అదే చాలా ఇష్టపడుతున్నట్టున్నారు. ఇష్టమే, బాగా ఇష్టం. పిల్లలు ఎలా ఉంటారు? క్రమశిక్షణగానే ఉంటారా? చాలా క్రమశిక్షణగా ఉంటారు. కొన్నిసార్లు అల్లరి చేయడం సహజమే, కానీ బాగుంటది. అల్లరి చేస్తారు, అల్లరి కూడా బాగుంటుంది. మేము ఎంజాయ్ చేస్తాం. చాలా చక్కగా పాడారు పిల్లలు. అవును, బాబా మేము కూడా అదృష్టవంతులు. అంటే వీళ్ళ గొంతులు అంటే వితౌట్ మైక్ ఒక్కటే లైన్ తో వస్తుంది, ఒక్క గొంతు లాగే వినిపిస్తుంది. ఇంతమంది గొంతు కూడా. అవును, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పాడినందుకు. తీసుకున్నారు అది మీకు అర్థమైంది అంటే మీ ఛానల్ కి కొంచెం మ్యూజికల్ ఇది ఉన్నట్టుంది, అందుకే బాగా అర్థమైందని నాకు అనిపిస్తుంది. అయితే ఇదంతా ఏంటంటే దేవి మేడం, ఆమె ఇలాగనే పిల్లలలో మంచి సంగీతం కానీ సాహిత్యం కానీ లలిత కళలను చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంటుంది. పిల్లల్ని కూడా అలానే చూపించాలని చెప్పి ఇదే ఉద్దేశంతో ఇలాగ చేస్తుంటుంది. ఆ అనుగ్రహంతోనే ఇలాగ అందరూ కూడా ముందుకు వెళ్తుంటాం అనమాట. మేమందరం కూడా మేడం దగ్గర నేర్చుకున్న వాళ్ళమే. ఆవిడకి ప్రకృతి అన్నా, మొక్కలన్నా, ఈ పాటలు, చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం. మేము వెళితే ఎలా ఉండేది అన్నది కూడా మేడమే మాకు బాగా నేర్పించారు. మేడం ఎవరో కానీ నిజంగా అందరూ అదృష్టం. మేడం మంగాదేవి గారని, అదండి శ్రీ వెంకటేశ్వర బాలకుటి స్థాపకురాలు కూడా. సో ఈ రోజు జరిగిన తెలుగు మహాసభల్లో డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఎలా అనిపించింది సార్? ఎలా ఉన్నారు ఫస్ట్ మీరు? బాగున్నా, చాలా బాగున్నాను. నేను అమెరికాలో డాలస్ నగరంలో ఉంటాను. అక్కడ తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాను. గతంలో తానా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు నగరంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. దానికి చాలామంది, వేలాది మంది ప్రజలు ఇక్కడ తరలి వచ్చారు. ఇది చాలా అవసరం, ఎందుకంటే మన తెలుగు భాషను మనం మర్చిపోకూడదు, మన భాషను మనం ప్రేమించాలి. భాష భావితరాలకు అందజేయాలంటే అది ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మన తెలుగు భాష, దాని యొక్క వైభవం గురించి ఒక పద్యమో, ఒక నీతి శతకమో అలా చెప్తూ ఉంటే వాళ్ళకి భాషా వైభవం తెలుస్తుంది. దురదృష్టం కొద్దీ ఇప్పుడు తెలుగు వాడకం తగ్గింది. తెలుగు వాడకాన్ని పెంచాలంటే ముందుగా ఇంటి దగ్గర నుంచి ప్రారంభం కావాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా తెలుగులో విద్యాబోధన చేయకపోతే, మాతృభాషలో గనక వాడు సరైన పునాది లేకపోతే ఏ భాష రాదు. కాబట్టి ఇన్ని భాషలు నేర్చుకోవాలన్నా కానీ దానికి ప్రాతిపదిక, దానికి పునాది మాతృభాష. కాబట్టి తెలుగుని ప్రేమించండి, తెలుగులో మాట్లాడండి. ఆ తర్వాత మీరు ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఆంగ్ల భాషను విస్మరించాల్సిన అవసరం, ఆంగ్ల భాషకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆంగ్ల భాష కానీ ఇతర భాష కానీ బాగా నేర్చుకోవాలంటే ముందు తెలుగు రావాలి.
ఆ ప్రాంతం మీద ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే మన ఇంటి దగ్గర నుంచి, మన అమ్మ ఒడి నుంచే భాష యొక్క వైభవాన్ని మనం పెంచుకోవాలి. మనతో పాటు అరుణ్ వెంకటరత్నం గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉండి తెలుగు మహాసభలు వీక్షించారు. ఎలా అనిపించింది? తెలుగు భాష ఎలా, దేని అవసరం, ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈ తెలుగు మహాసభలు, 3వ ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి. ఎన్ని మహాసభలు జరుగుతున్నా కూడా మనుషుల యొక్క అనుబంధాన్ని మైమర్చిపోకుండా గుర్తు చేసుకునే అనుబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటటువంటిదే ఈ మాతృభాష అనుకోండి, తెలుగు భాష అనుకోండి. దాన్ని నిరంతరం అందరం కూడా కంటికి రెప్పలా పరిరక్షించుకుంటూ ఉండవలసినటువంటిదే. మనిషి యొక్క అవసరాల నిమిత్తం రకరకాల భాషలు జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు అవసరం పరిధిలో గనక వేరే భాషలు ఆయా సందర్భాల్లో అవసరం ఉన్నా కూడా అనుబంధానికి, ఆనందానికి ఖచ్చితంగా మాతృభాష ఉండి తీరాలి. అందుకోసమే మాలాంటి వాళ్ళు అందరం కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ మహాసభలకి నిరంతరం వచ్చి సేవతో పాటు నిత్య విద్యార్థిగా అలవర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి మహాసభలు ఇవి. గజ్జల శ్రీనివాస్ నాయకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలో ఒక మహాయాత్రలాగా జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? పాలకులు గజ్జల శ్రీనివాస్ యొక్క బర్త్ ప్లేస్ నుంచి ఇక్కడికే ఓన్లీ 165 కిలోమీటర్స్ ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లు. ఆ పాలకొల్లు సాంస్కృతిక కేంద్రం అంటారు ఆంధ్రప్రదేశ్కి. తెనాలి, పాలకొల్లు అన్నటువంటి 2 పట్టణాలు. ప్రపంచంలో వినతికెక్కినటువంటి సినీ రంగ ప్రముఖుల దాసరి నారాయణరావు పుట్టినటువంటి ఏరియా. అల్లు రామలింగి నాట్యం అన్నటువంటి గడ్డ, కోడి రామకృష్ణ అన్నటువంటిది గడ్డ. అందుకే వారి విగ్రహం లాంటివి కూడా ఏర్పాటు చేసుకుని భాష పరిరక్షణ కూడా మేము ఆ విధంగా ప్లాట్ఫారం చేస్తున్నాం. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఆనాటి ప్రపంచ నలుమూలలో చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయ పేరు మీద ఉన్నటువంటిది ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఆ పేరు మీద ఈ తెలుగు భాషకి ఇతోదికైనటువంటి కొంచెం సేవలు చేస్తున్నటువంటి చిన్న ఆర్గనైజేషన్ అది. ఈ పెద్ద అనుసంధానం. ఇది సంక్రాంతి 3 రోజులు జరుగుతుంది. అలాగే ఈ పండుగ కూడా తెలుగు మహాసభలు 3 రోజులు జరుగుతుంది. అసలు ఇక్కడ నుంచి ఇది ఒక తెలుగు భాష అంటే ఒక ప్రోగ్రామ్ లాగా కాకుండా, ఈ సభల్లాగా కాకుండా ఉండే కొందికి ఒక పండుగ లాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే స్టాల్స్ పెట్టించారు. ఎలా అనిపించింది? దీనికి మీకు ప్రత్యక్షంగా ఒకే ఒక ఉదాహరణ చెప్పగలుగుతాను. మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యి ఉన్నాడు, అట్లాంటి అన్నటువంటి ఏరియాలోనే. మేము ఫ్యామిలీతోటి అబ్బాయి ఇంటికి విజిట్కి వెళ్ళవలసి వచ్చింది. మినిమం కనీసం ఫస్ట్ టైం వెళ్ళినటువంటి వ్యక్తులు ఒక 6 నెలలు అంటారు, కొంతమంది ఏదో రకరకాల, మినిమం 3 నెలలన్నా ఉంటారు. అలాంటిది ఈ తెలుగు మహాసభల కోసం 2 నెలలకి కుదించుకుని 3వ తారీఖున ఇక్కడ స్టార్ట్ అవుతుంటే అక్కడ 31st నైట్ అక్కడ బయలుదేరి నిన్న సాయంత్రం 4 గంటలకి మేడంని తీసుకెళ్ళి పాలకొల్లు మా ఇంటికాడ దిగబెట్టి ఎలా వదిలేసుకుని 2 months లేకుండా ఉండి మళ్ళీ కరెక్ట్గా 6 గంటలకి ట్రైన్కి బయలుదేరి గుంటూరు వచ్చేసామంటే ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత కానీ మనం ఈ సంక్రాంతులు, హోళీలు, దీపావళి కన్నా ఎంత అమితంగా ప్రేమిస్తున్నామో, ఆరాధిస్తున్నామో దీన్ని బట్టి మీకు అర్థం అవడానికి ఈ ఒక పదాన్ని ఉపయోగించాం. తిరుపతి నుంచి తెలుగు మహాసభల కోసమే వచ్చారా? ఓకే, ఇది 3వ అంటే ప్రపంచ తెలుగు మహాసభలు. అంటే ఇంతకు ముందు వెళ్ళారా? మనకి 2 జరిగింది. తిరుపతిలో జరిగింది ఒకసారి రాజమండ్రిలో జరిగింది. అప్పుడు కూడా వెళ్ళామండి. నేను తెలుగు టీచర్ని, PhD చేశాను తెలుగులో, రైటర్ని, 30 పుస్తకాలు రాశాను. కాబట్టి అభిమానం. ఎలా అనిపించింది ఈరోజు సాయంత్రం వరకు? అంటే రోజుకి కనుమరుగైపోతుంది, తగ్గిపోతుంది. ఎలా అంటే ఆంగ్ల మాధ్యమం ఎక్కువైపోయింది, ఇంగ్లీష్ మీడియం ఎక్కువైపోయింది, తర్వాత ఇంగ్లీష్ పదాలు వాడకం ఎక్కువైపోయింది. బస్సు, టికెట్టు, రిమోటు, పెన్సిలు, పెన్ను, పేపరు, షర్టు, ప్యాంట్, ఇలా అన్ని పదాలు కూడా ఆంగ్ల పదాలు వాడుతూ ఉన్నాం ఇంట్లో. అంటే పిల్లలకు కూడా చెప్పటం లేదు ఇవి మన తెలుగు పదాలని. ఈ తెలుగు పదాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటి దశలో పెట్టడం, ఇలాంటి ప్రపంచ మహాసభలు జరగడం వల్ల కొద్దిగైనా అంటే ఎక్కువగా పిల్లలకి, అంటే విద్యార్థులకి బాగా మేలు జరుగుతుంది.
అదేవిధంగా మిగిలినటువంటి సామాన్య ప్రజలకు కానీ ఇటు సామాజిక వర్గానికి కానీ కుటుంబాలకు కానీ మన ఈ తెలుగు గొప్పతనం విలువ వైభవం అనేది కొద్ది వరకైనా తెలుస్తుంది. అంటే దానివల్ల కొద్ది ఎక్కువగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. అంటే ఇంగ్లీష్ తగ్గి తెలుగు అంటే ఎక్కువగా మాట్లాడేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే సార్ నమస్కారం, మీ పేరు? మా పేరు కళ్యాణం శేషగిరిరావు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చామండి. తెలుగు మహాసభల కోసం వచ్చారు. తెలుగు మహాసభలు అండి. మాది రాష్ట్రేతర తెలుగు సమైక్యని ఒకటి ఉందండి మాది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నాం కదా, ఇతర రాష్ట్రాలు అందరం కలిపి రాష్ట్రేతర తెలుగు సమైక్యని ఒకటి మాది ఉందండి. దాని ద్వారా మేము అన్ని సభలకే హాజరవుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అంతేకాకుండా మా రాష్ట్రేతర తెలుగు సమైక్య హైదరాబాద్లో తెలంగాణలో పెట్టినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాం. అది కాకుండా మేము కొచ్చిలో పెట్టారు మొన్న రాష్ట్రేతర తెలుగు సమైక్యలని. ప్రపంచ తెలుగు మహాసభలే కాకుండా మన భారతదేశంలో తెలుగు ఇతర రాష్ట్రాల్లో పెట్టినప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ మేము తెలుగు సమైక్య పాల్గొంటున్నాం. ఇవన్నీ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ చాలా నెంబర్ వన్గా ఉంది. అది కాకుండా మనం అంతా తెలుగులోనే మాట్లాడి తెలుగులోనే చదువుకుని అంతా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని మా ఓకే. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు నేతి రఘురాము, బళ్ళారి. రాతేశ్వర సభ్యులుగా వచ్చాము ఇక్కడికి, రాష్ట్రేతర తెలుగు సమైక్య సభ్యులుగా. ప్రపంచ తెలుగు మహాసభలు 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా నేను భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు నాకు కవి సమ్మేళనంలో అవకాశం ఉందమ్మా. కవిత చెప్తున్నాను. అలాగే కళాకారుణ్ణి, డ్రామా ఆర్టిస్టు, రైటరు, అనువాదకుణ్ణి. సో మనం ఇటువంటి తెలుగు సభలకు వస్తే మన తెలుగు సభలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అంటే అందరి తెలుగు వాళ్ళు ఒక చోట చేరి వాళ్ళ సమస్యలను ఏకరువు పెట్టుకుంటే, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్వత్తుని బయటకు చూపిస్తే వాళ్ళకి కళాకారులకు కానివ్వండి, సాహితీవేత్తలకు కానివ్వండి, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఇటువంటి సభలు కారణమవుతాయి. ఇలాంటి వాళ్ళు రావాలి. ఇంకా 2 రోజులు ఉంది, చాలా ఘనంగా జరగాలని. అంతేకాకుండా మా బళ్ళారి రాతైసా నుంచి వచ్చిన వాళ్ళది 5వ తారీఖు ఒక నాటకం కూడా ఉంది, నాటక ప్రదర్శన కూడా ఉంది. ఖచ్చితంగా వీక్షిస్తాము. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరు, బళ్ళారి నుంచి వస్తున్నాను, కర్ణాటక. ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చినందుకు నాకు సంతోషము. పిఠాపురం తెలుగు మహాసభలకు వచ్చినాను, కేరళలో తెలుగు మహాసభలకు వచ్చినాను. ఇక్కడ 5వ తారీఖు అమ్మ మేము చేసిన పాపం దాంట్లో డ్రామాలో వేస్తున్నాను, నాటకాలు. ఇక్కడ 2:30 నుంచి 3 వరకు ఉంటాము ఇక్కడే మేము. తెలుగు అంటే మాకు చాలా అభిమానము. నేను గుత్తి దగ్గర ప్యాపిల్లో ఉండి కూడా, నేను కర్ణాటకలో ఉండి కూడా తెలుగు అంటే నాకు అభిమానం అన్నమాట. కర్ణాటకలో ఉండే కూడా ఆ తెలుగు దాంట్లోనే మా పిల్లలకు కూడా తెలుగు ఎక్కువ నేర్పిస్తుంటాను నేను పిల్లలకు కూడా. మా తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో అందరూ తెలుగే ఎక్కువ మాట్లాడేది. సో ఇలాంటి సభల వల్ల అంటే చాలా మంది రావటం వల్ల తెలుగు యొక్క గొప్పతనం మరింతగా తెలుస్తుంది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ కి. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు రావాలి. ఇంకా 2 రోజులు కూడా ఉంది. తెలియపరచడం అవుతుందండి. దీని గురించి చాలా ఇలాంటి సభలు ఎక్కువగా జరగాలి. మళ్ళీ 3 రోజులు పండుగ, సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కారణమైనటువంటి మన గజల్ శ్రీనివాస్ గారు కానివ్వండి, కార్యనిర్వాహకులు కానివ్వండి, అందరికీ హృదయపూర్వక, కళాకారులందరి తరఫున, తెలుగు వారందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. నర్సాపూర్ నుంచి మీరు? నర్సాపూర్ నుంచి వచ్చామండి. ఈ 3 రోజుల పండుగని వీక్షించాలని ఎంతో కుతూహలంగా వచ్చాము. మేము వచ్చిన దానికి ఇక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి. చాలా ఆహ్లాదంగా, ఆనందంగా చాలా బాగుంది. మా నర్సాపూర్ నుంచి 2 పిల్లల్ని నేను ఇక్కడికి పాడటానికి తీసుకొచ్చాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి, ఘంటసాల గారికి వేదిక మీద. మా 2 చిన్నారులకు కూడా ఎక్కడా లేని స్పందన ఈరోజు మాకు దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీ కళల్లోనే కనిపిస్తుంది ఆనందం ఇక్కడికి వచ్చి. ఇలాంటి ఆస్వాదించారు తెలుగు మహాసభలో పాల్గొనడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. జై తెలుగు తల్లి.